अस्सलामुअलैकुम गाइस, कैसे हैं आप सब। उम्मीद है कि आप सब ठीक से होंगे। देखिए, आज मैंने अपने किचन में संगटी और मटन का शेरवा बनाया है। హాయ్ గాయ్స్, బాగున్నారా అందరూ? ఈరోజు నేను నా కిచెన్లో సంగటి మరియు మటన్ షెర్వా చేశానండి. చూడండి ఎంత బాగుందో. देखिए हमारा मटन कितने अच्छे से गल चुका है, जिससे बच्चे और बड़े भी खा सकते हैं। वाओ, एक संगटी का टुकड़ा और ये निवाला लेकर खाने से बहुत प्यारा है, बहुत लजीज है। చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా ఇష్టం అండి సంగటి మరియు మటన్ షెర్వా అంటే. బాగా తినేస్తాను కొద్దిసేపట్లోనే. ఈ చిన్నపిల్లలు కూడా బాగా తినేస్తారండి. देखिए अब हमारे सालन किस तरह से बनता है। पहले हम इसमें मटन डाल लिया है। చూడండి ఇందులో బాగా మటన్ వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఉప్పు మరియు పసుపు వేసుకొని బాగా కొద్దిసేపు కలుపుకోవాలా, కొద్దిసేపు ఉడకనియాలండి। अब इसमें थोड़ा सा नमक और हाफ टी स्पून हल्दी पाउडर डाल के थोड़ी देर पकना चाहिए। अब इसमें प्याज डालेंगे, एक बड़ी प्याज और 2 बिग टमाटर डालेंगे। ఇందులో ఒక ఆనియన్ మరియు 2 పెద్ద సైజు టొమాటోలు వేసుకోవాలండి। కొద్దిగా కొత్తిమీర మరియు మెంతికూర కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్। देखिए इसमें कोथिमीरा और मेथी की भाजी बोलते नहीं, वो भी डाल सकते हैं, उससे अच्छे से फ्लेवर आएगा मेथी का। अब इसमें 2 टीस्पून कोकोनट पाउडर और 2 स्पून कोरिएंडर पाउडर और 1 स्पून रेड चिल्ली पाउडर डाल के इसको अच्छे से हिला लेना चाहिए। इंదులో 2 టేబుల్ స్పూన్ వచ్చేసి కోకోనట్ పౌడరు, 2 టీ స్పూన్ వచ్చేసి కొరియండర్ పౌడరు, 1 టీ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి। देखिए अब इसमें 1 टीस्पून रेड चिल्ली पाउडर और 1 टीस्पून अदरक लहसुन का पेस्ट भी डाल के अच्छे से हिला लेना चाहिए इसको। 2 बड़े बिग टेबल स्पून ऑयल डाल के एक बड़ा टेबल स्पून घी डाल के अच्छे से पका लेना है उसको। ఒక బిగ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఘీ కూడా వేసేస్తే బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది, తింటే తినాలనిపిస్తుంది ఇదైతే షెర్వా। చూడండి ఈ విధంగా ఇట్లా ఉంటుందండి। ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 20-25 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే చాలా బాగా మెల్ట్ అయిపోతుందండి మటన్ అయితే। అందరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు బాగా తినేస్తారు కమ్మగా। देखिए इसमें 1/2 ग्लास ऑफ वाटर डाल के इसको अच्छे से हिलाकर ढक्कन ढककर एक 25 मिनट्स के वास्ते सिम में रख देंगे तो अच्छे से गल जाएगा मटन। 20 मिनट्स के रख देंगे, 20 या 25 मिनट्स टाइम देखकर रख लेना है वो हमें। अब संगटी के लिए हमने राइस अच्छे से धो लिया है। अब इसमें 4 ग्लास ऑफ वाटर डालकर नमक डालकर इसको भी एक 15-20 मिनट्स के लिए रख देंगे। ఇప్పుడు దీన్ని కూడా కుక్కర్లో ఉడికించుకుంటున్నామండి సంగటి కోసము। ఇప్పుడు 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని దీన్ని కూడా ఒక 20 మినిట్స్ కోసము పెట్టేసుకుంటే సిమ్లో ఇది కూడా బాగా ఉడికిపోతుందండి, మెత్తగా అయిపోతుంది అన్నము। చూడండి ఇప్పుడు ఇందులో రాగి పిండి వేసేసుకోవాలి। తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు। ఎక్కువ తింటేనే మంచిది కదా। कम दाल लेने वाले कम दाल ले सकते हैं, रागी पाउडर ज़्यादा दाल लेने वाले ज़्यादा डाल सकते हैं। रागी खाने से तो अच्छा हेल्दी है, इस वास्ते ज़्यादा ही दाल का खा लेने चाहिए। अब देखिए इसको अच्छे से इस तरह से घोट लेंगे तो नरम हो जाएगी।
చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. హిందూస్ అయితే ఇది బాగా తింటారు, రాగి సంగటి. ఎవరెవరికో రాగి సంగటి మరియు మటన్ షెర్వా అంటే ఇష్టమో ఒక కామెంట్ చేయండి గైస్. ప్లీజ్ లైక్ షేర్ कमेंट చేయండి. किस किस को रागी संगटी और मटन का शेरवा पसंद है कि ये कमेंट करें गाइस। देखिए इसको बड़े आसानी से इस तरह से बॉल्स बना सकते हैं। एक बॉल में डालकर इस तरह हिला देने से ये राउंड हो जाते हैं। చూడండి ఒక గిన్నెలో ఇట్లా వేసుకొని ఇట్లా తిప్పేసుకుంటే బాగా రౌండ్గా అయిపోతాయి గైస్. ఈ ట్రిక్ చాలా మందికి తెలీదు. ఊరికే చేత్తోనే ఇట్లా తిప్పుతూ ఉంటారు వేసేసుకొని ప్లేట్లో. కానీ ఇట్లా చేస్తే చేతులు కూడా కాలవు. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. ఇది కొత్త ఛానల్ కదా, చాలామంది చూడడం లేదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. చూసే వాళ్ళైతే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. చూడండి షేర్వా ఎంత బాగుందో. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. देखिए शेरवा पक चुका है। देखिए ऑयल छोड़कर कितना अच्छा लजीज दिख रहा है। बड़े मज़ेदार का पका है गैस। अब इसको गरम गरम एक प्लेट में सर्व करके खाएंगे तो बड़ा ही लजीज है। చూడండి ఈ విధంగా వేసుకొని తింటే చాలా 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 బాగుంటుందండి. ఇంకా మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. మీరైతే చూసే వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ప్లీజ్. థ్యాంక్ యూ. देखने वाले प्लीज़ उसको सब्सक्राइब करें, शेयर करें, कमेंट करें गाइस. एक सब्सक्राइब आपका बहुत मूल्यवान होता है. आपको इसी तरह से रेसिपीज़ मिलते रहेंगे मेरे चैनल पर. थैंक्स फॉर वॉचिंग.